అంగారకుడు భూమికి దగ్గరగా వస్తే అరిష్టమని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని, ఇలాంటి సందర్భాలలో ఉపద్రవాలు సంభవిస్తాయనడంలో అర్థం లేదని, ఈ విషయం ఎక్కడా రుజువు కాలేదని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తోంది. అపోహలు తొలగించి విద్యార్థులలో అవగాహన కల్పించడంలో భాగంగా ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించింది. అంగారక గ్రహం భూమికి దగ్గరగా వస్తే ఉపద్రవాలు సంభవిస్తాయనడంలో వాస్తవం లేదని, భయాందోళనలు మాని అంగారకుడిని దగ్గర నుంచి చూసే అవకాశం వినియోగించుకోవాలని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా కోరింది. డిసెంబర్ 20 వరకు మాత్రమే కనిపించే అంగారకుడిని నవంబర్ 7న వినీలాకాశంలో అద్భుతంగా కన్నుల విందు చేస్తారని సొసైటీ సభ్యులు తెలిపారు. మనం ఈ యొక్క అంగారకుడిని మార్చ్ డిసెంబర్ 20 వరకు కూడా చూడొచ్చండి. ఇది చూడాలంటే చాలా సింపుల్. మీరు ఈస్ట్ డైరెక్షన్ మనం ఒకవేళ చూసినట్టయితే 6 నెలల తర్వాత ఈ యొక్క అంగారకుడు ఉదయిస్తాడు. అండ్ మీరు రాత్రి తెల్లారి వరకు కూడా అది వెస్ట్ లో సెట్ అవుతుంది. కాబట్టి మీరేమి చింత చెందే అవసరం లేదు. దీని గురించి మనం ఈ యొక్క అంగారకుని చూడొచ్చు. ఇవాళ స్కై బాగలేకున్నా పర్వాలేదు. కాకపోతే 7th నాడు అదే నవంబర్ 7th నాడు మార్స్ అపోజిషన్ అనే ఒక పెద్ద ఈవెంట్ ఉంటుంది. ఆ రోజు మార్స్ సూర్యుడు అస్తమించగానే రైజ్ అవుతాడు. అండ్ ఆయన ఉదయించగానే అస్తమిస్తాడు. సో దాన్ని మార్స్ అపోజిషన్ అని చెప్పి మనము ఇంగ్లీష్ లో అంటాము. సో ఈ మార్స్ అపోజిషన్ 7th రోజు ఉంది. ఒకవేళ ఇవాళ మనం చూడలేకపోయినా కానీ ఈ రోజులలో చూడొచ్చు. కాకపోతే ఒక విషయం ఏంటంటే ప్రతిరోజు మన ఈ మార్పు మనకి దూరం అయిపోతా ఉంటాం. కాబట్టి